ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? పెసరట్లు. తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ లో ఈ పెసరట్టు కూడా ఒకటి. ఇలా కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ పట్టుకుంటే చాలు, పెసరట్టుకి బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. మిక్సీ వేసేటప్పుడు ఖచ్చితంగా అల్లం జీలకర్ర మర్చిపోకుండా వేయాలి. వాటి వల్లే ఈ పెసరట్టు రుచి మరింత పెరుగుతుందన్న విషయం మర్చిపోకూడదు. దీన్ని అలా వేడివేడి పెనం మీద అట్టు తిప్పుకొని కొన్ని ఆనియన్స్ ని అలా స్ప్రింకిల్ చేసుకొని బాగా దోరగా వేయించిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే వేడివేడి పెసరట్టు రెడీ అయిపోయినట్టే. నన్ను అడిగితే అసలు ఈ పెసరట్లోకి కాంబినేషన్ గా ఏ చట్నీ అవసరం లేదు. ఉట్టిగా తినేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా వేసుకున్న వేడివేడి పెసరట్లు క్షణాల్లో మన ప్లేట్లోకి అలా వచ్చేస్తాయి అన్నమాట. వంట రాని వారు కూడా ఈజీగా ప్రయత్నించే ఫుడ్ ఐటమ్ ఏంటంటే అదే ఈ పెసరట్టు. ఈ పెసరట్టు రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి.